పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మొదటిసారి క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగించింది. బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ క్షిపణుల దాటికి టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బీర్ షేబాలోని సొరోకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయగా రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మొదటిసారి క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగించింది. బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ క్షిపణుల దాటికి టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బీర్ షెబాలోని సొరోకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయగా రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ను టార్గెట్గా చేసుకొని నేరుగా కొన్ని ప్లేసెస్ని టార్గెట్గా చేసుకొని నిన్న బాలిస్టిక్ క్షిపణులతోటి దాడులు చేసింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించి మా పైన అంటే ఇరాన్ పైన దాడి చేసింది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అంతే స్థాయిలో ఇజ్రాయెల్ని టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆయన ఒక ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ని స్థావరాలని టార్గెట్గా చేసుకొని కంటిన్యూ దాడులు చేస్తూనే ఉంటాం. ఎవరు జోక్యం చేసుకున్నా కూడా ఈ యుద్ధం అయితే ఆగదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్తూ వస్తున్నారు. అయితే అమెరికా మాత్రం 2-3 సార్లు ఈ యొక్క యుద్ధంలో భాగంగా జోక్యం చేసుకొని ఆపే ప్రయత్నం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అనేక సార్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తోటి, అదేవిధంగా ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ నేతన్యాహు తోటి మాట్లాడారు. అయినా సరే యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇందులో చైనా కూడా జోక్యం చేసుకుంటుంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది కాబట్టి సో ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని చైనా ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ని హెచ్చరిస్తుంది. సో ఇప్పుడు రష్యా కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇప్పటికైనా సరే యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలకు సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఆ యుద్ధం వెంటనే ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అన్నారు. చూడాలి మరి ఇప్పుడైతే కంటిన్యూ అయితే అవుతుంది. మరి ఇరు దేశాల మధ్య ఏమన్నా కొన్ని అంటే మనకి సీజ్ ఫైరింగ్ కి సంబంధించి కట్టుబడి ఉంటారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కడ్జ్ హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం బీర్ షెబిలాలో ఆసుపత్రిని టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు చేసింది. సో అక్కడ 200 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. దాని తర్వాత ఇక టెల్ అవీవ్లోని నివాస భవనాలకు ఇరాన్ క్షిపణులు తాకాయి. ఇక టెల్ అవీవ్లో ప్రాంతంలో చాలా మంది గాయపడ్డట్టుగా కూడా మనకి సమాచారం. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణులు నేరుగా ఈ యొక్క స్థావరం అంటే మనం జనావాసాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు చేయడంతో 78 మంది పైగా గాయపడ్డట్టుగా కూడా మనకు అధికారికంగా సమాచారం వచ్చింది. సో అక్కడ మిగిలిన వారు కొంత పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం. దీంతో ఇజ్రాయెల్ ఊగిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కడ్జ్ హెచ్చరించారు. ఖచ్చితంగా ఖమేనీ ఆదేశాలతోటే ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్గా చేసుకొని అంతమొందిస్తాము, అసలు ఆయన ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక ఇరాన్కి జారీ చేసింది. అయితే ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది మనకి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని ఆపరేషన్ సింధు పేరుతో వారిని మనం భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే 110 మందిని మనం ఇరాన్ నుంచి మనం టెహరాన్ రాజధాని ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి 110 మందిని సురక్షితంగా భారత్కు రప్పించాము. సో అందులో 90 మంది కాశ్మీర్కి చెందిన వారే ఉన్నారు. ఇక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఆపరేషన్ సింధు పేరుతోటి వారిని అందరినీ కూడా భారత్కు రప్పించే ప్రయత్నం భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతో
మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆ యొక్క మెయిన్ సిటీ ఏదైతే ఉందో టెల్ అవీవ్, అక్కడ భారత విదేశాంగ శాఖ, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతో భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా టెల్ అవీవ్లో ఉన్నటువంటి, అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, సో అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తుంది. అది ఈ రోజు లేదా రేపు సురక్షితంగా భారతీయులందరినీ కూడా ఇండియాకి రావచ్చు. సో ఇక ఇరాన్లో మాత్రం కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ని టార్గెట్గా చేసుకొని, ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులు చేసింది. సో పెద్ద ఎత్తున ఇరాన్కి ఆస్తి నష్టం కూడా జరిగింది. సో అందుకు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అంతే స్థాయి, తీవ్ర స్థాయిలో నేరుగా జనావాసాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తుంది. కాబట్టి సో ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమైనప్పటికీ కూడా ఇరు దేశాలు మాత్రం చర్చల ద్వారాగా కొన్ని సమస్యలు ఏమైతే ఉంటాయో అవి మాట్లాడుకునేందుకు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలందరూ కూడా కొందరైతే చైనా కానీ, రష్యా, అమెరికా అలాంటి దేశాలు జోక్యం చేసుకుంటున్నప్పటికీ కూడా ఎవరు కూడా తలగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ దాడులు కంటిన్యూ కావడం వల్ల కొంత ప్రపంచ దేశాలకి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పేసి కూడా నిపుణులు చెబుతూ వస్తున్నారు. అయినా సరే ఈ యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతుంది కాబట్టి, కొంత ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఎవరికి తగ్గే అవకాశం లేనప్పటికీ కూడా, అంటే ఈ ఇరాన్ చర్చలకి ముందుకు రావడం లేదు, ఇజ్రాయెల్ కూడా చర్చలకు ముందుకు రావడం లేదు. సో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ యుద్ధం ఇంతటితో ఆగుతుందా లేదో చూడాలి. దాదాపుగా 14 రోజులకు పైగా అవుతుంది యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం 14 రోజులు పైగా అవుతుంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి సో మరి ఇప్పటికైనా సరే శ్వేత సౌద్యం, అంటే మనకి అమెరికా కార్యాలయం నుంచి కూడా ఇరాన్ని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికైనా ఇరాన్ దాడులు ఆపాలి ఇజ్రాయెల్ పైన అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది. చూడాలి మరి ఇక ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. కానీ కాకపోతే భారతీయులందరినీ కూడా సురక్షితంగా మనం ఆపరేషన్ సింధు పేరుతో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను కానీ, ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారత్కు రప్పించే ప్రయత్నం మాత్రం భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సురక్షితంగా అందరినీ భారత్కు రప్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.